మన అధికారులు ప్రజలను ఎప్పటికప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా ధవళేశ్వరంలోని మందుబాబుల మహాజాతరను ఏర్పాటు చేశారు. అంటే వాళ్ళు ప్రత్యేకించి చేయలేదనుకోండి, ఆ జాతరను చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. అంత అవసరమేముంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉంది. ఒక్కసారి మనం ఈ ప్లేస్ని మనం గమనించినట్టయితే ధవళేశ్వరంలోని ఒక వైన్ షాప్ పేరుకి మాత్రమే, కానీ అక్కడ తినడానికి అన్ని రకాలు ఉంటాయి. కూర్చోవచ్చు, గెంతొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే చాలా సువిశాలమైన ప్రాంగణం. ఇక వందల సంఖ్యలో మందుబాబులు ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా, ఫుల్గా చిల్ అవుతున్నారు. మరి దీనివల్ల నష్టమా లాభమా అనే విషయం పక్కకు పెడితే, ఎక్కడైనా సరే అనువుగా ఒక ప్లేస్ ఉందంటే అక్కడికి ఎక్కువ జనాలు వెళ్ళడం, లేదా 100 రూపాయలకి 1000 రూపాయలు ఖర్చు పెట్టడం అనేది సహజంగా జరుగుతుంది. ఇక్కడ ఈ షాపు దగ్గర ఇంత సువిశాలమైన ప్లేస్ ఉండడం వల్ల మందుబాబులు ఒకటికి 4 గింతలు తాగుతూ రచ్చరంబోలా చేస్తున్నారంటున్నారు ప్రజలు. మరి అధికారులు ఒక్కసారి చూస్తారా, పోయేది ప్రజలే కదా అని వదిలేస్తారా అని వేచి చూడాలి అంటున్నారు ప్రజలు. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని, తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా.